నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నేర్పించబోయేది జూట్ మొబైల్ చార్జర్ హోల్డర్. చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు ఇది చూసి. ఫోన్ కింద పడిపోకుండా మనం ఇలా చార్జర్ హోల్డర్లో పెట్టామంటే పాకెట్లో చాలా చక్కగా ఉంటుంది ఫోను డ్యామేజ్ అవ్వకుండా. సో మీరందరూ ఇది చూసి ఈవెన్ క్లాత్లోనైనా కానీ జూట్ ఫ్యాబ్రిక్తోనైనా కానీ మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ప్రింట్ జూట్ మెటీరియల్ తీసుకోవాలి. 6 ఇంచెస్ విడ్త్ 6 ఇంచెస్ లెంత్ కలిగినటువంటిది. అలాగే సేమ్ ఇంచెస్ కలిగినటువంటి లైనింగ్ క్లాత్ ఒకటి తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ జూట్ 11 ఇంచెస్ లెంత్ అండ్ 6 ఇంచెస్ విడ్త్ కలిగినటువంటి ప్లెయిన్ జూట్ ఒకటి తీసుకోవాలి. అండ్ సేమ్ సైజ్ లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలండి. ప్రింట్ జూట్ అండ్ ప్లెయిన్ జూట్ వచ్చేసి మీరు కాంబినేషన్ చూసుకోవాలండి, కలర్ కాంబినేషన్. దాన్ని సెట్ చేసుకొని పాకెట్కి ఏం పెట్టాలి, ప్లెయిన్ హ్యాంగింగ్కి ఏం పెట్టాలని చూసుకోవాలి. దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 6 ఇంచెస్ లెంత్ 6 ఇంచెస్ విడ్త్ కలిగినటువంటి జూట్ ప్రింట్ మెటీరియల్ని 4 సైడ్స్లో స్టిచ్ చేయాలండి. నేను ఇక్కడ ఉపయోగించేది థ్రెడ్ కాదండి, ఇక్కడ నేను టాంగుస్ యూస్ చేశానండి. మనం పూసల దండల్లో చూస్తుంటాం కదా, ఆ టాంగుస్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మనం స్టిచ్ చేస్తే. అందుకే నేను ఎక్కువగా టాంగుస్ తోటి స్టిచ్ చేస్తాను బ్యాగ్స్ని. ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేశాక అడిషనల్గా ఉన్న లైనింగ్ క్లాత్ని కట్ చేసేసేయాలి. ఇప్పుడు ప్లెయిన్ జూట్ తీసుకోవాలండి విత్ లైనింగ్. ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని ముందుగా లైనింగ్ మీద మనము ఒక బాక్స్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ బోత్ సైడ్స్ 1.5 ఇంచెస్ వచ్చేటట్టు ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిన విధంగా డ్రా చేసుకోండి బాక్స్. ఈ డ్రా చేసిన లైన్స్ మీద మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. 4 మూలలో రెండింటిని అటాచ్ చేసి ప్లెయిన్ జూట్ని అండ్ లైనింగ్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసి 4 సైడ్స్లో మనము స్క్వేర్ దాంట్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసి ఆ బాక్స్ మధ్యలో నుంచి కట్ చేసుకుంటూ రావాలండి నేను చూపించిన విధంగా. అలా చేసి లైనింగ్ క్లాత్ని వెనక్ సైడ్ తీసేయాలి. అప్పుడు తీసేసినాక ముందుకి ప్లెయిన్ జూట్ వచ్చేస్తుంది. దాన్ని నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి.
ఇలా మధ్యలో కట్స్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇలా కట్స్ ఇస్తేనే మనకి లైనింగ్ అనేది వెనక్కి ఫోల్డ్ అయ్యి చక్కగా సెట్ అవుతుంది. ఇలా సెట్ చేసుకున్నాక మనము 4 సైడ్స్‌లో మళ్ళీ లైనింగ్ అండ్ ప్లెయిన్ జూట్ యాడ్ చేస్తూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ బాక్స్ అనేది క్లియర్‌గా ఉండేటట్టు చూసుకోవాలండి. కొంచెం లైనింగ్ కనబడినా పర్వాలేదు. మనము ఆ ప్లేస్‌లో ఇంకా వేరే కలర్ పెట్టుకున్న లైనింగ్ కలరు చూడడానికి ఆ బాక్స్ చాలా అట్రాక్టింగ్‌గా ఉంటుంది. ఐ మీన్ హోల్డర్ బాక్స్. సో, మీరు లైనింగ్ కనబడినా ప్రాబ్లమ్ లేదు. అది కొంచెం డిజైన్ లాగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం 4 సైడ్స్‌లో స్టిచ్ చేసుకోవాలండి బాక్స్ టోటల్‌గా. ఇప్పుడు మనము పాకెట్‌ని సెట్ చేసుకోవాలండి ఈ ప్లెయిన్ జూట్ మీద. ఇంతకుముందు స్టిచ్ చేసినటువంటి ప్రింట్ జూట్‌ని తీసుకోవాలి. ఇలా దీనికి అటాచ్ చేసేసి పాకెట్ లాగా స్టిచ్ చేసుకోవాలి. మనం ప్లెయిన్ జూట్ లెంతీగా తీసుకొని ఎన్ని పాకెట్స్ అయినా అరేంజ్ చేసుకోవచ్చండి మనము. ఇది నేను ఇక్కడ ఒకటే పాకెట్ చూపిస్తున్నాను. మీరు 2, 3 పాకెట్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. దాన్ని డౌన్ సైడ్‌లో వచ్చేసి. వన్స్ మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాక చాలా ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్‌ని బట్టి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫస్ట్ పాకెట్‌ని సైడ్‌లో ఇలా స్టిచ్ చేసుకొని దానికి అటాచ్ చేయాలండి. అటాచ్ చేశాక 3 సైడ్స్‌లో మనం పాకెట్ లాగా ప్లెయిన్ జూట్‌కి ఈ ప్రింట్ జూట్ పెట్టేసి స్టిచ్ చేసేసేయాలి.
ఇప్పుడు 4 సైడ్స్ వచ్చేసి మీరు పైపింగ్ చేయాలండి. పైపింగ్‌కి ఒక బండిల్ దొరుకుతుంది. థిన్ క్లాత్ లాగా ఉంటుంది. అది ఈజీగా మనం ఫోల్డ్ చేయొచ్చు. పైపింగ్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లమ్ ఉండదు. బిగినర్స్ అయితే పైపింగ్ యూజ్ చేయండి. ఇక్కడ నేను పైపింగ్‌కి జూట్ ప్లెయిన్ మెటీరియలే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఫోల్డింగ్ అనేది కొంచెం హార్డ్‌గా ఉంటుంది. అది చూసుకొని ఫోల్డ్ చేయాలి ప్లెయిన్ జూట్ అయితే. ఇప్పుడు నేను ఇలా చూపించిన విధంగా యూ షేప్‌లో కట్ చేసుకోవాలండి బోత్ సైడ్స్. ఇప్పుడు నేను పైపింగ్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను చూడండి.